అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈనాడు పత్రికా యాజమాన్యానికి, ఈనాడు పత్రికా విలేకరులకి నా యొక్క క్షమాపణలు. నేను చేసిన అతి చిన్న పొరపాటు, నా ఫోటోకు బదులు మా నాన్నగారి ఫోటో పంపించడం వల్ల జరిగిన పొరపాటుని భూతద్దంలో పెట్టి గత 2 రోజులుగా సాక్షి ఛానల్లో కానీ, సాక్షి పత్రికల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి ఆనకట్ట కట్టాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ, ప్రజా శ్రేయస్సుని కానీ అడ్డుకునే ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. ఈ పార్టీకి అనుకూలంగా పనిచేసే పత్రిక కానీ, మీడియా కానీ ఈరోజు దీన్ని అవకాశంగా తీసుకొని ఎంత చేయాలో అంత పెంట చేస్తుంది. కాబట్టి దీనికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈ పొరపాటు నా వలన జరిగింది కాబట్టి ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది. 2015 సమయంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల్లో మా నాన్నగారు కూడా ముఖ్యులు. ఆ రోజు ప్రధాన పాత్ర అతనిది కూడా ఉంది. కాబట్టి ఆగస్టు 1వ తేదీ 2026 2 రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి నేను వెళ్ళడం జరిగింది. ప్రారంభోత్సవం అనంతరం బయటికి రాగానే కొంతమంది మీడియా మిత్రులు భూమినిచ్చిన రైతుల అభిప్రాయాలను సేకరించడం జరుగుతుంది. అందులో భాగంగానే నా దగ్గర కూడా అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. అభిప్రాయ అనంతరం నేను నా ఫోటో బదులు మా నాన్నగారి ఫోటో ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు చనిపోయారనే విషయం వాళ్ళకి చెప్పకపోవడం నాది అతిపెద్ద పొరపాటు. దానిని అనుకూలంగా తీసుకొని ఈరోజు ఇంత దుష్ప్రచారం చేస్తారని నేను అనుకోలేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూమి ఇచ్చిన వారిలో మేము కూడా ఒకరం. వాస్తవంగా గత 2015 సంవత్సరంలో చేపట్టిన భూసేకరణలో సర్వే నెంబర్ 313లో 10 ఎకరం 53 సెంట్లు మా తాతగారికి చెందినటువంటి భూమిని మేము ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మా తాతల దగ్గర నుండి మాకు వచ్చినటువంటి ఈ ప్రభుత్వ భూమిని ఇవ్వడానికి మాకు పూర్తిగా ఇష్టం లేదు. ఆ సమయంలో మీ భూములు తీసుకొని మీకు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం కాదు, బినామీ పేర్లతో వేరే వాళ్ళకి అంటగట్టాలని చూస్తున్నారని చెప్పి ఇదే వైసీపీ వాళ్ళు ఇక్కడ ఎయిర్ బస్ కాదు, ఎర్ర బస్సులు కూడా రావు, ఎయిర్ బస్సులు ఎలా వస్తాయి మీరు ఒకసారి చూసుకోండి అని ఎన్నో మాటలు కానీ చేతలు కానీ ఎన్నో చేసి మా భూములు ఇవ్వడానికి ఇష్టపడకుండా అడ్డుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మా గ్రామానికి పక్కనే దెబ్బలపాలెం గ్రామంలో మీటింగ్ పెట్టి, మీరు ఇదివరకే చూసుంటారు, ఇదే మీటింగ్ పెట్టి ఎర్ర బస్సు రాని ప్లేస్లోకి ఎయిర్ బస్సులు మీకు వస్తాయంటే మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పి ఎంతోమంది నాయకులను ఆ రోజు మా గ్రామాలకు పంపించి మా పంచాయతీలో మీటింగ్లు పెట్టి అడ్డుకోవడానికి కార్యక్రమాలు చేస్తే, ఆ రోజు ఉన్నటువంటి కర్రోతు బంగారాజు గారు మండల ప్రెసిడెంట్గా ఉన్నారు. పార్టీ ప్రెసిడెంట్గా కర్రోతు సత్యనారాయణ గారు ఉన్నారు. ఎంపీటీసీగా నీలాప అప్పలరామిరెడ్డి, సర్పంచ్గా మైల్పిల్లి ఎల్లాజీ గారు. వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ భూసేకరణ కార్యక్రమంలో ముఖ్యమైన పాత్ర మా నాన్నగారు ఉన్నది. కాబట్టి మా నాన్నగారి ఫోటో పెడితే మాకు గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి నా ఫోటోకి బదులు మా నాన్నగారి ఫోటో ఇవ్వడం జరిగింది. నేను చేసిన పొరపాటుని అవకాశంగా తీసుకొని ఈ 2 రోజులు మమ్మల్ని ఎంత హింసించాలో, ఎంత బాధ పెట్టాలో, ఎన్ని విధాలుగా ఏం చేయాలో అన్నీ చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంలో భూములు ఇచ్చినందుకు, ఆ రోజు మేము భూములు ఇచ్చినందుకు మాకు ఎటువంటి అన్యాయం జరుగుతుందని భయపడినా మాకు జరిగిన న్యాయం కానీ, ఈరోజు అభివృద్ధి కానీ మేము చూసి చాలా సంతోషపడ్డాం. ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతుల్ని వాళ్ళ త్యాగాల్ని మర్చిపోతారేమో, ఎవరైనా ఏ నాయకుడైనా మర్చిపోతారు, కానీ ఏ నాయకుడు మర్చిపోకుండా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి అని ఇవన్నీ చూసిన తర్వాత రాబోయే తరాలు కూడా దేనికైనా, ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారని అర్థమైంది. మా ప్రాంతానికి ఇంత పేరు వస్తే మేము గొప్పగా చేసిన ఈ అభివృద్ధికి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటుంటే, ఆ అభివృద్ధి కూడా మా వల్లే జరిగిందని ఇప్పుడు ఉన్న ఈ వైసీపీ గవర్నమెంట్ నానా రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు భూములు ఇవ్వకుండా అడ్డుకున్నది వీళ్ళే. ఈరోజు ఈ క్రెడిట్
ఈ ఎయిర్పోర్ట్ కట్టిన నిర్మాణం క్రెడిట్ కూడా వీళ్ళకే కావాలి. వీటికి ఎందుకు మీరు సహకరించలేదు కాబట్టి మమ్మల్ని మానసికంగా, శారీరకంగా క్షోభ పెట్టి గత 2 రోజులుగా మమ్మల్ని చేసినటువంటి ఇబ్బందులు చిన్నవి కాదు. నాకు రీసెంట్గా కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టాడనే సంతోషాన్ని కూడా దూరం చేసేసి మా నాన్నగారి చావుని ఈ వైసీపీ వాళ్ళు, ఈ సాక్షి మీడియా ఏ విధంగా దుష్ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్ళిందో మీకు తెలియాలి. మా నాన్నగారు 2023 జూన్ 30న సహజ మరణం, హార్ట్అటాక్తో చనిపోయారు. దానిని కూడా ఈ పత్రిక, సాక్షి పత్రిక అనువుగా తీసుకొని మర్డర్ దాన్ని కూడా మర్డర్ అని చెప్పేసి, హత్యకు గురయ్యారని చెప్పేసి నిన్న 2వ తారీఖున సాక్షి పత్రికలో ప్రచురించడం జరిగింది. అది చూసిన తర్వాత నేను, నా కుటుంబ సభ్యులు కానీ, మా శ్రేయోభిలాషులు కానీ మానసికంగా ఎంత క్షోభ అనిపించామో మాకు తెలుసు. కాబట్టి ఈ వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దు. నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ ఇంత క్షోభ పెట్టినందుకు, లేని అబద్ధపు దుష్ప్రచారాన్ని బయట పెట్టినందుకు గాను దీని మీద నేను ఎంతవరకైనా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీన్ని ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు. ఒక్క చిన్న పొరపాటు, నా ఫోటోకు బదులు నా తండ్రి ఫోటో పంపించాలనే ఆలోచనతో నేను చేసిన అతి చిన్న పొరపాటును తీసుకొని వచ్చి నా తండ్రి మరణాన్ని కూడా, సహజ మరణాన్ని కూడా హత్యకు గురయ్యాడు అని చెప్పేసి సాక్షి పత్రికలో ప్రచురించి దాన్ని పెద్ద హైలైట్గా చేసి నా తండ్రి మరణాన్ని కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు. ఎవరైనా ఓదార్పు యాత్ర అంటే చనిపోయిన వాడి ఇంటికి వెళ్తారు, చంపిన వాడి ఇంటికి వెళ్ళరు. అలాంటి ప్రభుత్వంలో, అలాంటి పార్టీలో ఉన్న నాయకులకి నా బాధ అర్థమవుతుందని పూర్తిగా తెలిసి నా మీద ఎవడైతే ఈ దుష్ప్రచారం మొదలుపెట్టాడో వాడి మీద తక్షణం న్యాయ పోరాటం చేస్తానని, గట్టిగా చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా, ఈ వీడియో ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. అందరికీ నా యొక్క నమస్కారం.